చాలా విచారం ఏమిటంటే నిన్న రాత్రే నేను అమెరికా నుండి ఇండియా ఎందుకు వచ్చాను అంటే అక్కడ అనేక మంది లీడర్స్ని కలిసిన తరువాత మీరు చూశారు డెమోక్రాట్స్ రిపబ్లిక్స్ని వారి పేర్లు తీయకూడదని ఇప్పుడు వరకు సీక్రెట్గా ఉంచాను. ఏప్రిల్ 28 నుంచి కలిసిన వారు అందరూ అందులో 7 అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లు ఉన్నారు. రిపబ్లికన్ తరపుని టెడ్ క్రూజు, లిండ్సీ గ్రామ్, డెమోక్రాట్స్ తరపుని ఏమీ కోర్బొచ్చా, కోరీ బుక్కర్. వీళ్ళందరూ కరేజియస్గా మాట్లాడకపోవచ్చు, కానీ ట్రంప్ చేసిన దాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. ఏమన్నారు నిన్న? ఇరానియన్ గ్రాండ్ ఐటోలా 86-year-old లీడర్ని ఆయన నీతిమంతుడు అని నేను అంట్లా. నిన్ను నేను స్పేర్ చేశాను, నిన్ను నేను చంపుతాను. ఎవడిచ్చాడు అధికారం? యునైటెడ్ చార్టర్ ఇచ్చిందా? అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిందా? వరల్డ్ పీస్ ఇచ్చిందా? మళ్ళీ నోబెల్ పీస్ ప్రైజ్ నాకు శాంతి బహుమతి ఇవ్వండి అంటాడు. చంపిన వాళ్ళకా శాంతి బహుమతి ఇచ్చేది? ఇప్పుడు మరలా నేను బాంబులు వేస్తాను అంటాడు ఇరాన్లో. నేను నిన్ను రక్షించాను, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పలేదు అంటాడు. పిచ్చోడి చేతిలో రాయనా పర్వాలేదు, కానీ ట్రంప్ చేతిలో న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదనే మరొకసారి నేను ఈ వారంలో ట్రంప్ని ఇంపీచ్ చేయడానికి, ఇప్పటికే అమెరికన్ చరిత్రలో ఒక్క బిల్ క్లింటన్ ఫస్ట్ టైం ఇంపీచ్ అయ్యాడు, 1 టైమే 98లో. ఆయన రాసిన లెటర్ ఈ బుక్లో చూడండి. నా ద్వారా ఆయన మార్పు చెందాడు, సెనెట్లో ఇంపీచ్ అవ్వకుండా, కన్ఫర్మ్ అవ్వకుండా. 98లో బిల్ క్లింటన్ గారు రాసిన లెటరు. ఆయన మారాడు కానీ ఈయన మారట్లేదు. చూడండి ఈ లెటరు, ఈ బుక్లో బిల్ క్లింటన్ గారు 98లో నాకు రాసిన లెటరు. డాక్టర్ పాల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్. ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా మారడు, కుక్కతోక వంకరలాగా. 6 నెలలు బద్దలేసి కట్టితే మళ్ళీ ఇప్పాడటాడు, రేపు మారుతుందా అని. లాస్ట్ ఇయర్ అందుకే నేను ఆయన ఎండోర్స్ చేయను అన్నాను, మారాడు అన్నారు. అందరూ చెప్పిన దాన్ని బట్టి మరలా అక్టోబర్లో ఎండోర్స్ చేసి అదే 3 స్వింగ్ స్టేట్, పెన్సిల్వేనియా, విస్కాన్సన్, మిషిగన్లో మరలా అదే 15-20 వేల ఓట్లతో ఆ 3 రాష్ట్రాల్లో గెలిపించాం. ఇప్పుడు ఏమైంది? ఇరాన్ మీద బాంబులు మరలా వేస్తాను, ఇండియా నా ఫ్రెండ్ అంటాడు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని పిలిచాడు. మరి నువ్వు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని పిలిచినప్పుడు మా ఇండియన్ ఆర్మీ చీఫ్ని కూడా పిలాలి కదా, ఇద్దరితో కూర్చోబెట్టి చర్చలు జరపాలి కదా. ఒక పీస్ మేకర్ అంటే ఇద్దరిని పిలుస్తాడు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ పిలిచినప్పుడు ఇండియన్ ప్రెసిడెంట్ ఇద్దరిని కలుపు. నేను ఎలా కలిపాను? 155 దేశాల్లో 2 సైడ్లని, యుగాండాలో 6 గ్రూపుల్ని, కెన్యాలో 16 పార్టీల్ని, బురుండిలో 8 పార్టీల్ని, ఇండియాలో 18 పార్టీల్ని. నేను ఆగస్టు 8న మీటింగ్ పెట్టినప్పుడు బీజేపీ లీడర్స్ని, కాంగ్రెస్ లీడర్స్ని పిలిచారు. బీజేపీ ఎంపీలు వచ్చారు, కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు. అందరినీ కలిపి ఎవరైనా చర్చలు చేస్తారు, కానీ ఒకవైపు బాంబులేడు, మళ్ళా నువ్వు లొంగపోతే నేను చంపేస్తానండు. ఎందుకు నేను తెలుగు వారికి చెప్తున్నానంటే ఇది ఇంగ్లీష్లోనే కాకుండా 15 కోట్ల తెలుగు ప్రజలు మీరు ప్రార్థించండి. ఒక్కొక్కరు శాంతిని కోరుకునేవారు ప్రార్థించండి. మన దేశమే శాంతి దేశం. మన దేశం ద్వారా శాంతి రావాలంటే మన తెలుగు ప్రజల ముందు మార్పు చెందాలి. ఆ పాలన మారిన రోజునే, మన దేశం మారిన రోజునే ప్రపంచం మారుతుంది. ఒకప్పుడు గాంధీ గారు, అంబేద్కర్ గారు, వారు లైఫ్ ఎగ్జాంపులే మనం తీసుకోవాలి. ఈరోజు మన నాయకులు కూడా చాలామంది ఓన్ పొలిటికల్ అజెండాతో వెళ్తున్నారు తప్ప శాంతి అజెండాతో వెళ్ళట్లేదు. గట్టిగా మాట్లాడిన వాళ్ళ మీద దాడులు, కేసులు, సిబిఐలు, ఐటీ రైడ్లు, జైల్లో పెట్టడం, నోర్మీమండం, అవి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే నిన్న నేను ఫ్లైట్లో ఉంటుండగా న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ మీడియా మీద జారీ జరిగింది, నేను వెంటనే ఖండించాను. మీడియా డిబేట్లో నాతో కూడా కొంతమంది యాంకర్స్ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతుంటారు.
కానీ నేను వారి మీద దాడులు చేయించను. నేను కూడా ప్రశ్నలకు జవాబు చెప్తాను, అంతేగాని ఇవి ఆగట్లేదు. 2008లో నేను దాడి చూశాను ఏబిఎన్ మీద, మందకృష్ణ మాదిగ టీము ఖండించాను. వెంటనే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని కలిసి లాస్ట్ ఇయర్ దాడులు చూశాను. TV9 రిపోర్టర్ మీద మోహన్ బాబు చేసింది, దాన్ని తీవ్రంగా ఖండించాను. నిన్న మహాన్యూస్ మీద దాడి. ఏ రిపోర్టర్ అయినప్పటికీ ట్రంప్ ఫాక్స్ న్యూస్ యాంకర్ మేఘన్ కెల్లీని ఒక అమ్మాయినైనా గౌరవం లేకుండా అరే బ్లడ్ ఈజ్ కమింగ్ ఎనీవేర్ అన్నాడు యూజ్లెస్ ఫెలో. అరే నువ్వు ఒక ప్రెసిడెంట్ వై అలా ఎలా మాట్లాడతావు? ఆ రోజు ఖండించాను. మీడియా మీద దాడులు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది ఎవరి మీదైనా సరే ప్రజాస్వామ్యం మీద దాడి చేయడమే మీడియా మీద దాడి చేస్తే. అదే సమయంలో నేను హెచ్చరించేది కూడా మీడియా మిత్రులు, పక్షపాతం లేకుండా మీరు రైట్ న్యూస్ని రిపోర్ట్ చేసి రైట్ ప్రొసీజర్గా డిబేట్లు చేసి క్వశ్చన్ అడగండి. పర్సనల్ అటాక్స్ కాకుండా పొలిటికల్ పాలసీస్ మీద. నేను ఎప్పుడైనా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడానా? నేను ఎప్పుడైనా ఎవరి మీద అటాక్ చేశానా, చేయించానా? నా మీద అటాక్ చేసిన వాళ్ళు కూడా నేను క్షమించాను. ఇంకా రెచ్చిపోతే కోర్టు కేసులు వేస్తున్నాను, తగిన ఇది చర్యలు తీసుకుంటున్నాం. కనుక ఈరోజు నుంచి మీడియా మిత్రుల మీద మరి ఎక్కడో దాడి చూసారా? హర్యానాలో ఒక ఎమ్మెల్యే దాడి చేయిస్తే సుప్రీంకోర్టు 5 సంవత్సరాలు జైలు శిక్ష చేసింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సరి అయిన శిక్ష జర్నలిస్టుల మీద దాడి జరిగిన వాళ్ళ మీద వేస్తే అలాంటి దాడులు జరగవు. సరైన స్ట్రిక్ట్ కేసులు పెట్టి పనిష్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.